3 పూట్ల మీల్స్ తిన్నవాడు రిచెస్ట్ ఒక 30-40 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు రీసెంట్ జనరేషన్ ఎవరైతే రీసెంట్ గా కొంచెం వెల్త్ గెయిన్ అయ్యారో వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఏమనుకుంటారంటే ద బెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అని దే కీప్ గివింగ్ మీల్స్, మల్టిపుల్ మీల్స్ పెడుతున్నారు. సో స్పెషల్ గా మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ లో చిల్డ్రన్ లో వి సీ ఒబెసిటీ మోర్. హైయర్ క్లాస్ లో అది లేదు, ఎందుకంటే ఫుడ్ ఈజ్ నాట్ ఫర్ దెమ్, ఇట్ ఇస్ అంత ఇంపార్టెంట్ కాదు. సో They- మిడిల్ క్లాస్ లో ఆ సైకాలజీ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ. మనం ఎక్కువ ఇవన్నీ పెట్టేస్తే మనం చాలా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ పెడదాము, వాడికి అవసరం లేదు డ్రై ఫ్రూట్స్. వాడికి ఎందుకంటే ఆల్రెడీ హ్యాస్ ప్యాక్డ్ అప్ విత్ ఎనర్జీ వాడి ఫుడ్. అదే వాడికి డ్రై ఫ్రూట్స్ పెట్టేయడము, మల్టిపుల్ మీల్స్ పెట్టడము, మనం అది లవ్ అనుకొని మన ఇంత వెళ్తుంది కదా వాడికి ఫుడ్ పెట్టలేకపోతే ఎట్లా అని చిన్న పిల్లలకు వస్తారు. మిడిల్ ఏజ్ గ్రూప్ లో ఓకే అండి, అగైన్ బికాస్ వన్స్ టీనేజ్ అయిన తర్వాత మిడిల్ ఏజ్ లో అంత ప్రాబ్లం లేదు. రైట్. ఐటీ జాబ్స్ వాళ్ళు డెఫినెట్ గా దే ఆర్ పాపం విక్టిమ్స్ ఆఫ్ దేర్ వర్క్. నైట్ లైఫ్ స్టైల్స్ సర్కాడియన్ దెబ్బతినిపోతుంది నైట్స్ వర్క్ చేయడం వల్ల. సో దే స్టార్ట్ పుటింగ్ ఆన్ వెయిట్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఈ రెండు మిడిల్ ఏజ్ లో వెయిట్ గెయిన్ కావడానికి. పోస్ట్ 40s కి వచ్చేసరికి ఉమెన్ లో హార్మోనల్ వేరియేషన్స్ రావడం, అది పెరిమెనోపాజల్ స్టేట్ కి వస్తారు. తర్వాత మెటబాలిజం స్లో అవడం వల్ల దే స్టార్ట్ పుటింగ్ ఆన్ వెయిట్. అక్రాస్ ఏజ్ గ్రూప్ లో ఉంది ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ వన్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఇస్ రెస్ట్రిక్టెడ్, బట్ అప్రోచ్ మనం వేరీ ఉంటుంది, ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒకలాగా.